గుడ్ మార్నింగ్. నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ముందుగా నా వాయిస్ క్లియర్ ఉందా? వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్. నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉందా సార్? నా వాయిస్ వినబడుతుందా? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మై డే పార్ట్నర్స్, ఏంటి విషయాలు? అందరు సైలెన్స్ ఉన్నట్టున్నారు కదా? అవును సార్, అవును. నమస్తే సార్. నమస్తే సార్. మళ్ళీ సార్ మాట్లాడండి. కేకే యాదవ్ సార్ది మైక్ అన్మ్యూట్ కావట్లేదండి సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమనండి. కేకే యాదవ్ సార్, ఒకసారి మీరు ఒక పని చేయండి. ఇప్పుడు లెఫ్ట్ ఐ వచ్చి నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ ఇస్తాను. ఒకసారి లెఫ్ట్ రండి. లెఫ్ట్ వచ్చి మళ్ళీ మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. మా వాయిస్ మీకు వినబడితే యాదవ్ సార్ ఒకసారి లెఫ్ట్ రండి. కేవీకే యాదవ్ సార్. కేవీకే యాదవ్ సార్, మీరు లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి. అంటే ఓకే, వెళ్ళిపోయారు. గంధి సార్ చెప్పండి, ఏంటి ఏదో మాట్లాడుతున్నారు? నమస్తే సార్. ఇవాళ మొన్న ఎర్లీ బర్డ్ చేశాను కదా, ఒక 5 అకౌంట్లు. వెరీ గుడ్. దాంట్లో ఒక పేరు ఉన్న అకౌంట్ని ఇవాళ చూస్తే నాకు ఎందుకో కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది. అందుకని అడుగుదాం అనుకున్నాం. మనం ఎర్లీ బర్డ్ చేసింది 10/11/25. అంటే వాళ్ళకి ఎన్ని రోజులు? 3 రోజులు. అంటే 10వ తారీఖు కూడా మనకి రివార్డ్ రాదు. 11 నుంచి రివార్డ్ స్టార్ట్ అవుద్ది, అంతే కదా? అంటే 11, 12, 13 3 రోజులు జరిగింది ఎర్లీ బర్డ్ చేసి. మనకి 100కి 200 రివార్డ్ రావాలి. అక్కడ మనకి ఆ పేజీలో మనకి బ్యాలెన్స్ 93.98 చూపిస్తుంది. అంటే మనకు రావాల్సిందే కదా చూపించేది, డేటా ఏమి ఉండటం లేదు కదా. ఇప్పుడు మనం ఫార్మింగ్ చేయంగానే ఆడ 200 యాడ్ అయితే మనకు తగ్గుతూ ఉంటే 200 వచ్చినట్టు అర్థం అవుతుంది. ఆడ 93.98 ఎలా ఉంది అనేది అర్థం కావట్లా. మనం రివార్డ్ స్టేటస్ లోకి వెళ్తే 0.70 ఎర్లీ బర్డ్ కోసం, మామూలు ఫార్మింగ్ కోసం 0.20, 7.80 వచ్చి రెఫరల్ రివార్డు వస్తుంది. కానీ 93.98 చూపిస్తే ఈ 93.98 అయిపోయింది అనుకోండి, మనకి ఎక్స్ట్రా రావాల్సిన 100 సంగతి ఏంటి? కానీ ఈ 2 రోజుల్లో కూడా 93.98 తగ్గడానికి లేదు. ఇప్పుడు 93.98 అంటే అరౌండ్ 94 వేసుకోండి, $6 తగ్గినాయి. మనకి ఎన్ని రోజులు వచ్చింది? 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు 3 రోజుల రివార్డు వచ్చింది. 3 రోజుల రివార్డు లెక్కేసుకున్నా ఇది $6 తగ్గడానికి కూడా లేదు. అంతకుముందు బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కట్ అయితే పర్లేదు. ఇప్పుడు 93 తగ్గిపోయింది అంటే 0 అయిపోతుంది. 0 అయిపోయిందంటే మనకి ఎక్స్ట్రా రావాల్సిన 100 సంగతి ఏంటి? అది ఎట్లా రికార్డు మనకి? అవును, దాన్ని ఒకసారి నేను ఇవాళ అనుకోకుండా ఆ అకౌంట్ లోకి వెళ్ళి చూడటం జరిగింది. అందుకనే నేను డేటా అంతా రాసుకున్నా, ఈ స్క్రీన్ షేర్ అవుతుంది అవటం లేదన్న ఉద్దేశంతో. అట్లానే నిన్న చేసి దాన్ని చూద్దాం. అదే వేరే కూడా ఎట్లా అయిందా ఏం కదా అనేది కూడా దాన్ని చూద్దాం. దాన్ని స్క్రీన్ షేర్ చేసి చూద్దాం, మాట్లాడదాం సార్. ఇప్పుడు ఎర్లీ బోర్డు ఏమో 6 నెలల పాటు వస్తుంది కదా, 122 రోజులు. 222 రోజులు. కానీ ఇక్కడ ఏంటంటే $8 రిఫరల్ రివార్డ్ కింద నుంచి వస్తున్నందువల్ల 20 రోజుల లోపలే కట్ అయిపోతుంది 100 నుంచి 200కి.
ఉహు, ఉమ్, అంతే కదా. 0.70 0.20 అంటే దాదాపు అరౌండ్ అదొకటి వేసుకుంది, ఇది ఒక 8 ఒకటి 9 రోజుకి వస్తుంది అంటే ఎన్ని రోజులు వస్తుంది కాబట్టి 200 10 10 20 రోజులు, ఇంకొక అది ఇంకా 4 రోజులు, ఉహు, ఉహు, 100కి 200 అయిపోద్ది కదా. కింద నుంచి 8 రిఫరల్ రివార్డ్ వస్తుందంటే. ఉహు. సో బట్ ఆ రిఫరల్ రివార్డు ఇంత అప్డేట్ వచ్చిన తర్వాత అట్లనే ఉందా లేదా అనేది మనము దాన్ని ఇంకా అనలైజిస్ట్ చేయలేము. ఇది మనం ముందే లెక్క పట్టుకుంటున్నాము, కానీ ఇప్పుడు చేయాలా అనలైజిస్ట్ అని. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకున్న వాళ్ళకు అదే విధంగా వస్తుందా లేకపోతే వేరే వస్తుందా అనేది మనం చూసుకోవాలా, అవసరం ఉంది ఇప్పుడు. డైలీ అంటే రిఫరల్ రివార్డ్ మనకి రికార్డ్ లో చూపిస్తున్నాడు ఆడ. చూపిస్తే వస్తున్నట్టే. అదే అంటున్నా, ఎందుకంటే ఆడ చూద్దాం ఇప్పుడు కొద్ది ఏళ్ళ తర్వాత అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకా కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉమ్, ఉంటారు కదా. ఈ రోజు ఈ కంప్లైంట్ ఉమ్. ఇది మూడోది, నాకు మీరు అయిపోయింది మూడోది ఈ కంప్లైంట్. ఓకేనా? మూడో కంప్లైంటా? ఆహా. ఓకే, చూద్దాం దాని సంగతి. ఉమ్. అందుకని చెప్పి చూద్దాం అనుకున్నాను నేను. అదే మీ దృష్టికి వచ్చిందా రాలేదా, మీరు దానికి అడగకుండా ఏమన్నా కానీ మనకి అర్థం చేసుకోవాలి. మీరు అడగకుండా కానీ కొద్ది వెనకనో లేకపోతే ఇంకోసేపు అయినాకో లేకపోతే ఎండింగ్ లోనో చూసేవాడిని. చూద్దాం దాని సంగతి చూద్దాం. ఉమ్, మరి తగ్గించాలా ఉమ్. ఏం కథ అనేది కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంది, ఆడున్నది 0 అయిపోతే ఫార్మింగ్ క్లోజ్ అయిపోయినట్టు అనుకుంటున్నాం. డైలీ వచ్చేది లెస్ అయ్యి రోజు రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాం కదా. అవును, ఎందుకంటే రికార్డ్ లేదు అది అక్కడ కనుక. రికార్డ్ లేదు. రికార్డ్ లేదు కనుక మనకు అప్పుడు ఉన్న 98 అయిపోతే రావాల్సిన ఎక్స్ట్రా 100 సంగతి ఏంటి, అది నేనండి. ఇప్పుడు 2 రోజుల్లో అర్థమైంది కాబట్టి మనకు ఆ 100. అర్థమైంది. మనం చూద్దాం దాని సంగతి. ఉమ్, ఏమన్నాను మరి, ఏమైనా మార్చాడా ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు క్లారిటీ తీసుకుంటారా? సరే సరే. సో కేవీకి యాదవ్ సార్, మీకు అడ్మిట్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా? మీట్ చేసుకోండి సార్ మీరు. ఓకే. ఓకే, కేవీకి యాదవ్ సార్, మీకు అడ్మిట్ అవ్వట్లేదు అయితే ఇప్పుడు కూడా? మీరు అంటే లేదా పని చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, మేము చూస్తాం అక్కడ ఏమవుతుంది అనేది. వెల్కమ్ సార్ మాలస్ సార్. కేవీకి యాదవ్ సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం. కేవీకే యాదవ్ సార్, మా మాట మీకు వినబడితే కనుక, మీకు సంథింగ్ మైక్ అడ్మిట్ అవ్వట్లేదు అనేది అన్నారంట కదా. కేవీకే యాదవ్ సార్. సో ఓకే, మరి కేవీకే యాదవ్ సార్, మా మాట మీ దగ్గర దాకా చేరుకుంటే కనుక మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయాల్సింది. మళ్ళీ సార్ మరి స్క్రీన్ షేర్ కూడా చేయట్లేదు. అంటే లెఫ్ట్ ఎరమ్ టచ్. నాకు కాల్ చేశారు సార్, రాజ్ సార్ కాల్ చేశారు. ఓకే స్క్రీన్ ఓకే. షేర్ చేయమన్నాను, చేస్తారు సార్. చేస్తారా? ఓకే, మీరు కూడా లైవ్ లో ఉండండి సార్, చూద్దాం. ఉంటాను సార్. ఇది మీ దగ్గరికి కేవీ వచ్చిందా? కదా సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. కేవీ కదా సార్, మీ పేరు పైన వీడియో చాట్ అని ఉంటుంది, రైట్ సైడ్ లో 3 చుక్కలు ఉంటాయి సార్, అవి నొక్కండి, అందులో స్క్రీన్ షేర్ ఉంటుంది. నాకేమో ఐఫోన్ లోని కావచ్చు, ఎడమ లెఫ్ట్ లో ఉంటుంది ఐఫోన్ లో, అందుకని లెఫ్ట్ లో కావచ్చు. మరి నాకు 3 చుక్కలు అనేది లెఫ్ట్ లో ఉంటున్నాయి, మీ నార్మల్ ఫోన్ కి అయితే. ఓకే, సార్ వచ్చేంత వరకు మనం చూద్దాం. సారు వస్తే కనుక మాట్లాడదాం. ఓకే సార్, మరొకసారి మరి కాల్ చేసి చూడండి సార్కి. ఒకవేళ పర్సనల్ కాల్ చేయండి సార్. మరి ఏమవుతుంది, స్క్రీన్ అవ్వట్లేదా అవుతుందా లేదా అనేది ఒకసారి సార్తో మాట్లాడండి సార్. మరి పర్సనల్ కాల్ చేస్తే చెప్తారు అవుతుందా లేదా, మన వాయిస్ కూడా మరి సార్కి వినబడుతుందా లేదా అనేది కూడా చెప్తారు కదా.
ఓకే. మరి సారు రాని వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే. మరి మనము మొన్న నేను కూడా మరి అది రివార్డ్ వస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే, అందరు సైలెన్స్ ఉన్నారు కదా, మరి చూద్దాం. ఇక్కడ 10,000 పేజెస్ మెటా ఉంది. తర్వాత దీనికి ఎర్లీబర్డ్ చేసినట్టుగా గుర్తు, మేబీ ఇది కాదేమో, చూద్దాం. సో ఈ రోజు ఒకసారి కాల్ చేశారు, తనకి కూడా రివార్డ్ అనేది తక్కువగా. ఇది ఎందుకు ఇలా వస్తుంది తెలియట్లేదు. డిస్కవర్లోకి వెళ్తే సంథింగ్ వెంట్ రాంగ్ అంట. అక్కడ హిస్టరీ క్లియర్ అయ్యింది సార్. హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఓకే, చేసిన హిస్టరీ క్లియర్ అయితే చేసినా కానీ ఒక్కోసారి అలా వస్తుంది. అందుకని చెప్పేసి ఇలా 4-5 సార్లు ఇలా టచ్ చేస్తూ ఉంటే మళ్ళీ అవుతుంది అనమాట. చూడండి అక్కడ హిస్టరీ మొత్తం అప్డేట్ ఏమన్నా నచ్చిందేమో చూడండి సార్. ఫస్ట్ వ్యాలెట్ యాప్ స్టోర్లోకి వెళ్ళి రమేష్ సార్, నమస్తే సార్. రమేష్ సార్, నమస్తే. వినపడుతుంది సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎట్లా ఓపెన్ అయింది సార్? సార్ ఎలా ఓపెన్ అయింది మళ్ళీ? అదేలే సార్, ఏదో వినయ్ మాట చేసేయాలి సార్. ఓకే సార్. ఎనీవే వినపడుతుంది కదా? వినపడుతుంది సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అదే ఇప్పటిదాకా మీ గురించి అడిగినాము, ఎందుకంటే వెయిట్ చేశాను కూడా, మరి సార్ మళ్ళీ రావట్లేదు అని. ఓకే, అన్మటైంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చూడండి, డిస్కవర్ అనేది ఇప్పటిదాకా మనకు ఎన్నిసార్లు అటు ఇటు అంటే వచ్చింది. సో ఎనీవే ఒక్కోసారి అలా అవుతుంది. మరి టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం బిఎన్బి కనెక్ట్. సో డైరెక్ట్ నేను ఫార్మింగ్లోకి వస్తున్నాను. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది మనకి ఫార్మింగ్ రివార్డు ఎంత పెరిగింది అనేది మనకు ఐడియా లేకుండా పోతుంది కదా. ఇక్కడ 240 ఎట్లా వచ్చింది పనిలకి ఇంత తొందరగా? ఇది కొత్త వ్యాలెట్ 98799623 అంటే కొత్త వ్యాలెట్ కదా, పాత వ్యాలెట్ కాదే. ఫార్మింగ్ స్టేటస్, రివార్డు స్టేటస్. ఓకే, యార్డ్ ఫార్మింగ్లో పెండింగ్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఎర్లీ బర్డ్ స్టేటస్కి వెళ్దాం ఒక్కసారి.
సో ఫార్మింగ్ స్టేటస్కి వెళ్దామా? కాదు, ఫార్మింగ్ స్టేటస్ అంటే ఇదే. ఎల్లుబడి స్టేటస్కి వెళ్ళాలి. ఓకే, ఎల్లుబడి స్టేటస్. రివార్డ్ స్టేటస్లో ఏమవుతుంది సార్? ఉమ్, 12 నవంబర్ 1.400, 12 నవంబర్ కూడా 1.4. ఇక్కడ రివార్డ్ స్టేటస్ మీద నొక్కితే ఇక్కడ మీకు గంధి శ్రీనివాస్ సార్ మీరు తక్కువ వచ్చిందా మీకు? ఇక్కడ మీరు అడిగింది ఏ ప్లేస్ నాకు ఐడియా రాలేదు, అందుకని నేను కూడా చూస్తున్నాను. సార్ చెప్పండి. మనం మనకి ఫార్మింగ్ అనేది చూపిస్తది కదా, డైలీ తగ్గుతుందని చెప్పని అనుకుంటాం కదా మొదటి పేజీలోనే. ఫార్మింగ్ ఓపెన్ కాగానే ఒక్క నిమిషం. మనకి స్టేకింగ్ ఫార్మింగ్ రివార్డ్ అన ఫార్మింగ్ స్టేటస్ అని చూపిస్తది కదా. చూడండి ఇక్కడ మీకు ఎదురు కనబడుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? కనబడుతుందండి. కరెక్ట్. అక్కడే లెఫ్ట్ సైడ్ 570 ఉంది కదా. ఉమ్, మనం ఏ ఫార్మింగ్ చేసినా అక్కడ 100 కలుస్తా ఉంది. ఓకే. 100 కలుస్తా ఉంది. ఇది ఓకే. తగ్గుతుంది అంటే మనకి ఎక్స్ట్రా రావాల్సిన రివార్డు ఎక్కడ యాడ్ అవుతుంది? అది యాడ్ కాదు కదా. వీళ్ళకెళ్ళి తగ్గుతుందా? తగ్గుతుందనే కదా నేను నా 5 అకౌంట్లు తగ్గిపోతున్నాయండి. నేను ఫార్మింగ్ చేసుకోవాలని ఎర్లీ బోర్డు కుస్తీ ఓకే. బట్టి ఇప్పుడు చేశాను. ఈ రోజుకి నేను ఇది స్క్రీన్ షేర్ తీసి పెట్టినాను. సో ఈ ఉమ్. రోజు ఏ ఎడ్ల బోర్డు ఏవైతే 3-4 యాడ్లు నడుస్తున్నాయో అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను. అప్పుడు మనకు ఏంటంటే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. రేపు ఈ సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి అనేది మనము స్టేకింగ్ స్టేటస్ ఏంటి, స్టేటస్ రివార్డ్ ఏంటి, అక్కడ ఆ పేజీలోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు గమనించాలి. రెండు ఉంటున్నాయి, పర్లేదు ఇక దీన్ని ఇది చేశాను, ఇది ఒకటి చూశాను. నెక్స్ట్ ఇంకో ఎడ్ల బోర్డు కూడా అలాగే చూస్తాను. ఎందుకంటే ఇలా మనకు స్క్రీన్ షేర్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఈ రోజు ఎట్లుంది రేపు ఎట్లుంది అని అర్థమవుద్ది. బట్ 2 రోజులు కనబడుతుంది స్టేటస్ ఇప్పటికి కూడా. అక్కడ మనకు ఎంత వస్తుంది అనేది, ఎంత యాడ్ అవుతుంది అనేది 2 రోజులు కనబడుతుంది. చూసారు ఇందాక నేనైతే చూసాను. 2 రోజులు ఉంటుంది కదా, ఇంతకుముందు 3 రోజులు ఉంటుంది, ఇప్పుడు 2 రోజులు ఉంటుంది ఇస్తుంది. పొదుపు చేస్తున్నాడు అంతేగా. ఇప్పుడు ఇది కూడా బంద్గా సార్ ఇవన్నీ బంద్ అయితేనే కదా సార్. ఇప్పుడు ఇది ఇచ్చాడు కరెక్టే, కానీ ఇవన్నీ బంద్ అవ్వాలి. నన్ను అడిగితే ఈ రివార్డులు అవి ఇవి అన్ని బంద్ అయిపోవాలి. బంద్ అయిపోతేనే సిస్టమ్ ఒక కొలిక్ వస్తుంది కదా సార్. ఇవన్నీ లోపల బంద్గా అయి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. ఇది నా కోరిక, అందరి కోరిక ఏమో తెలియదు, నా కోరిక అదే మరి. అట్లా ఇవన్నీ అయిపోవాలి. ఇదంతా కూడా లోపల అంతా కూడా అయిపోతే, లేదా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవాలి అంటే లోపల మొత్తం ఏది ఉండకూడదు. ఇది కూడా వెళ్ళిబడి చేశాను, అందుకని చెప్పి దీన్ని కూడా చూస్తాను. టోకెన్ స్టేకింగ్ మీరు అన్నట్టుగా ఈ రోజు కూడా ఒకసారి అట్లనే లెఫ్ట్ సైడ్ లో తగ్గుతుంది. $19 తగ్గిందంట అతనికి ఒక రోజుకి. అలా తగ్గుతుంది అని చెప్పి నేను అన్నాను. బట్ ఇంకొకరు కూడా అడిగారు తగ్గుతుందంటే, నేను కూడా అలా ఎందుకు తగ్గుతుంది, తగ్గదు అని చెప్పాను. బట్ చూడకుండా అని చెప్పేశాను. కానీ బట్ ఈ రోజు కూడా మళ్ళీ మీరు ఇక్కడ అనేసరికి సంథింగ్ హ్యాపెనింగ్ అని మరి అనిపించింది. ఓకే, ఇక్కడ కంటిన్యూ. ఇవన్నీ కొత్త ప్యాకెట్లు, ఇంతకాలం రివార్డ్ ఇట్లా వచ్చింది ఇక్కడికి, నాకు అర్థం కదా. అచ్చా, ఎర్లీ బర్డ్. ఓకే, ఎర్లీ బర్డ్ ఇవన్నీ కొత్త ప్యాకెట్స్ సార్. మొన్న ఇవన్నీ చేసినవి కూడా ఏంటంటే, ఇవి ఎర్లీ బర్డ్ గురించి 7 ప్యాకెట్లు చేసినాయి. ఇంతకాలం ఎట్లా కూర్చుంది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఎనివే అత్తే మంచిది కదా, చూద్దాం. ఓకే, ఇది కూడా ఈరోజు స్క్రీన్ షాట్ తీశాను. ఇప్పుడు ఎందుకంటే ఇది కూడా ఎర్లీ బర్డ్ సంబంధించింది.
ఇక్కడ మనము ఎర్లీ బర్డ్ స్టేటస్ చూస్తే ఓపెన్ అవ్వట్లేదండి. వన్ మినిట్. సిస్టమ్ ఇది ఇంకా చాలా స్లోగా ఉన్నట్టున్నది ఈరోజు. ఈరోజు ఎవరైనా ఫార్మింగ్ చేశారా సార్? అంటే $5 ఇట్లా చేస్తే మనకు $100 ఎలిజిబుల్ అవుతాం కదా, అలా ఫార్మింగ్ ఎవరైనా చేశారా సార్? అసలు ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఇది రివార్డ్ సమ్మరీ. రివార్డ్ ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ మాత్రం కనబడుతుంది చూడండి అందరూ. అచ్చా, ఫస్ట్ డే. అచ్చా, ఇట్లా ఇచ్చాడా? సో ఇక్కడ ఈ ప్లస్ లో టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ పెట్టినాడు, అండ్ వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ కూడా ఈ ప్లస్ లో పెట్టినాడా? ఓకే, ఓకే, లాగౌట్ చేద్దాం. ఓకే, నేను ఒకటి వెళ్ళిపోయి చేద్దాం అనుకున్నాం, అది చేయలేదు. రాత్రి కూడా టైం దొరకలేదు, నేను పొద్దుంతో కూడా దీన్ని ముట్టలేదు. సో ఇప్పుడు ఒకసారి అది ట్రై చేద్దాం, అవుద్దో లేదో చూద్దాం. ఓకే, 1323 ఉన్నాయి ఇక్కడ మనకి. డిస్కవర్ అన్ని డేట్ చేద్దాం. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. కనెక్ట్ వ్యాలెట్. కనెక్ట్.
సో చూడండి 1323 మెటాస్ ఉన్నాయి ఇందులో. అంటే 1300. సో 182 ఫార్మింగ్ రివార్డ్ అనేది ఎందుకు ఇంత ఫాస్ట్ గా నాకు అర్థం కాదు. ఇలా కూడా ఇంతగా లేకుండే 162 ఏమో ఉండేది. ఓకే, యాడ్ ఫార్మింగ్. ఓకే, 100 ప్రొసీడ్ టు. సో 1140 పీస్ మెటల్ కావాలంటుంది. ఓకే, కంటిన్యూ. ఓకే, సో 0.08. ఇలా అవుతే ఈజీ అవుతుంది. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. క్రాంతి కుమార్ సార్, మీరు ఇందులో లైవ్లో ఉంటే మీరు నాకు కాల్ చేశారు కావట్లేదని. ఇలా అవుతే అవుతుంది. చూడండి ఇక్కడ. ఓకే, ఇది అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది కాదు పెండింగ్, ఇది ఇక్కడ యాడ్ ఫామ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పెండింగ్ అని ఉంది. మనం ఇప్పుడు ఇంకో వ్యాలిడ్ చేసి మళ్ళీ ఈ వ్యాలిడ్కి వచ్చేసరికి అది అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఎర్లీ బటన్కి ఇవ్వాలి కదా, ఇంకో ఐడి వేసి మళ్ళీ మనము పోయేదానికి వెళ్దాం. ఏది చేద్దాం అనుకున్నాం నిన్న అంటే ఇది అనుకుంటాను. ఇది కదా 1255 ఉన్నాయి కదా, ఇదే. ఓకే, సో మరి దీన్ని క్లిక్ చేసి ఇది కూడా ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకుందాం. అచ్చా, ఇది ఈరోజు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, రేపు నుంచి ఎంత వస్తుంది. టోకెన్ స్టేకింగ్ .io. నెట్వర్క్ కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. వాలెట్ పిన్. సో ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ లో ఎంత 33 మాత్రమే ఉంది. రివార్డ్ లో మాత్రం 7519 ఉంది. చూడండి సార్, చాలా తక్కువ ఉంది కదా. సో ఇప్పుడు దీనికి మనం ఫార్మింగ్ చేస్తున్నాం, యాడ్ ఫార్మింగ్. ఓకే, 100 ప్రొసీడ్. ఓకే, 1143 యాక్సెప్ట్. సో బిఎన్బి ప్రోటోకాల్. ఇది రావద్దు, ఇట్లా రావద్దు. ఎంత వచ్చింది సార్? 0.08 వచ్చింది. ఇలా రాకూడదు. ఇలా వస్తే అది కట్ అవ్వదు. మేక్ షూర్ ట్రస్ట్ వ్యాలిడ్ బై విత్ ITU అల్లో సైట్ ఈ ఎక్సెస్ యువర్ ఫండ్ అంట. ఏంటి సార్ ఇది? ఇలా రాకూడదు. ఇలా వస్తే అవ్వదు, ఇలా వస్తే కాదు. ఇట్లా అయితే ఫార్మింగ్ కాదు. ఇక్కడ మనకు ఇది ఎట్లా రావాలి అంటే ప్రోటోకాల్ 0.08 రావాలి. ఓకే, చూద్దాం. కాదని తెలిసి కూడా ఓకే చేశాను. మరి మళ్ళీ వస్తుంది ఇక్కడ కాల్, చూద్దాం. ఓకే ఓకే, అయితే 2 సార్లు వస్తాయి కదా. యా, ఓకే, ఇది కూడా అయింది. ఓకే, సో ఓకే చేద్దాం. పెన్నీలో వచ్చింది, వెరీ గుడ్.
ఓకే. సో ఇప్పుడు ఇందులో కలవాలి. ఇప్పుడు అయిన తర్వాత 100 ఇందులో లెఫ్ట్ సైడ్లో కలవాలి మీరు అన్నట్టుగా. ఓకే, చూద్దాం. దీని స్క్రీన్ షాట్ పెట్టుకుందాం. ఇలా తగ్గిపోయేదానికి చేసుకునేది బెటర్, ఎందుకంటే ఎన్ని రోజులు నిలబడుతుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. సో దీని రెండింటికి పైది చేసే ముందు ఇంతకు ముందు చేశాను కదా, అది అయిందా లేదా అది చూసుకుందాం ఒకసారి. ఓకే, ఇక్కడ పీవీసీలు అయితే కట్ అయ్యాయి. కట్ కాలేవా? కట్ అవ్వాలి. పీస్ కట్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో ఇంతకుముందు చేసింది ఇది మరి కట్ అయిందా లేదా చూద్దాం. పీస్ మరి కట్ అవుతుంది కదా, అక్కడ ఫార్మింగ్ అవుతుంది. ఇంతకుముందు చేసింది ఇది. ఇది కూడా పీస్ కట్ అవ్వలేదు సార్. ఫాస్ట్ అవ్వట్లేదు అన్నట్టు. కట్ అయినాయి, లేవు ఇక్కడ. అక్కడ చూపిస్తున్నాయి కానీ ఇక్కడ లేవు పీవీసీలు. ఏడున్నాయి? 180 చూసారా, కట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ కట్ అయిపోయింది, 180 అయింది. ఓకే, సో నెక్స్ట్ అంటే లోపలికి కూడా ఒకసారి చూద్దాం. పెండింగ్ అనేది అక్కడ అప్రూవ్ అయి ఉంటుంది నాకు తెలిసి. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి ఎంత సైలెన్స్ ఉందా కనుక మరి ఒకసారి చెప్పండి, ఎందుకంటే నేను ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ నేను లైవ్లో ఉన్నానా లేదా అనేది కూడా నాకు తెలియదు. స్క్రీన్ షేర్ ఉన్న వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎవరైనా ఒకరు చెప్పండి. క్లియర్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ క్లియర్ గానే వినపడుతుంది సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకని ఇక్కడ నిన్న చేస్తాం అనుకుని వెళ్ళబడి ఇప్పుడు చేస్తున్నాం సార్, అందుకని మరి టైం దొరకలేదు. కంటిన్యూ. ఓకే, యాడ్ ఫార్మింగ్. అగో మరి ఇక్కడ అయ్యింది. అక్కడ సారీ ఇది కాదు కదా, యాడ్ ఫార్మింగ్ అక్కడ అయ్యింది కానీ అక్కడ తీసుకుంది కానీ ఇక్కడ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇది వేరేదా? 0. యాడ్ ఫార్మింగ్ అది రెడ్గా అది అక్కడ కట్ అయింది కానీ ఇంకా ఇక్కడ పెండింగ్లోనే ఉంది, అప్రూవ్ రాలేదు. మేబీ అందుకే అయ్యి ఉండదు, ఇది ఫార్మింగ్ అయ్యి ఉండదు అనమాట. ఓకే, దీనిపై మెయిన్ వ్యాలిటీ చేద్దాం. అయితే ఏబికి అయితే చేసాము మనము, ఏ అనేదానికి బి అనేదానికి అయితే మనం చేసేసాము. దాని కింద 2 వ్యాలిటీలకు అయితే చేసాము. సో ఇప్పుడు మనం మెయిన్ వ్యాలిటీకి చేద్దాం. అయితే నిన్న మెయిన్ వ్యాలిటీలో ఉన్నాయా మరి ఈ విషయాలు? నేను పంపించలేదా? నేను పంపించాను ఇప్పుడు. చూసా సార్, ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నిన్న పంపించాం దీన్ని. ఓకే, ఎనివే
బ్యాక్ దానికి ఎంత టైం పడుతుంది? సార్ ఫోన్ ఇది బ్యాక్ వెళ్ళట్లేదు. ఓకే, టోకెన్ స్టేకింగ్. ఓకే, కనెక్ట్. ప్రొటెక్ట్. సో ఇందులో 1840 ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ముందు దీని కింద ఎర్లబడికి అవడానికి సో 2023 ఉంది, 540 ఉంది రివార్డ్లో. ఓకే, ఇక్కడ ఎర్లబడికి ఎగ్జిక్యూటివ్కి వచ్చినాయా లేవా, అవి రెడీ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాలి కదా. రిఫర్ ఫార్మింగ్. ఓకే, ఎగ్జిక్యూటివ్. ఇది తొందర టచ్ అవ్వట్లేదు, ఏంది ఇది? ఎట్లయితే మరి తొందర టచ్ అవుతుంది ఇది. ఫార్మింగ్ స్టేటస్ తొందర టచ్ అవుతుంది. ఎర్లబడి స్టేటస్ ఎగ్జిక్యూటివ్. రివార్డ్ స్టేటస్ 12 నవంబర్ నాడు 26 వచ్చినాయి, ఈరోజు 20 వచ్చింది. ఇది చాలా తేడా వచ్చింది కదా. టోటల్ రివార్డ్ $6 తేడా వచ్చింది కదా సార్. చూడండి, ఇక్కడ 12 నాడు 26 వచ్చినాయి, ఈరోజు దగ్గర దగ్గర 21 వచ్చింది. చాలా తక్కువ వచ్చింది. టోకెన్ ఫార్మింగ్ ఇది. ఇక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ
టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ అంత వస్తుంది 8.100. వ్యాలిడ్ ఫార్మింగ్ రివార్డ్ ఏమో 12 వస్తుంది 1260 12.7. టోకెన్ ఫార్మింగ్ ఇది ఇట్లా చూస్తే కరెక్ట్గా వచ్చింది. మరి ఓవరాల్గా చూస్తేనేమో ఆల్ చూస్తేనేమో నేను 26 వచ్చింది, ఇలా ఈ రకంగా వచ్చింది. ఓకే, ఎర్లీ బర్డ్ వచ్చేసి ఇక్కడ దేని దానికి ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఎర్లీ బర్డ్ 17.5 ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇక ఇక్కడ రిఫరల్ కూడా కరెక్ట్గా వచ్చింది 5.32 5.32. ఓకే, సో ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ చూసుకుంటే 2023 4819. వ్యాలిడ్ ఫార్మింగ్ కూడా 4891 ఉంది ఇంకా. గుడ్. సో ఎర్లీ బర్డ్ ఇది, ఆల్ రిఫరల్ ఇది. ఓకే, ఇక్కడ నేను చూడాలనుకున్నా ఏంటి ఇందాక ఎర్లీ బర్డ్లో దీని కింద 2 ఏళ్ళకి చేశాను కదా, అది ఎక్కడ కనబడుతుంది? రిఫరల్ ఫార్మింగ్ అని క్లిక్ చేసిన ఎగ్జిక్యూటివ్లోకి వచ్చిందా రాలేదా? ఇది పనిచేయట్లేదు సార్. ఎలిజిబుల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పైర్డ్ పనిచేయట్లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరికైనా పనిచేస్తున్నాయి సార్? ఓకే, ఎవరు మాట్లాడడానికి రెడీ లేరు. యాడ్ ఫార్మింగ్. ఓకే సార్ ఎర్లీ పడాలి సార్, పనిచేస్తుంది సార్. పనిచేస్తుందా సార్? సరే సార్, ఒక్క నిమిషం ఇది చేసి చూద్దాం. అయితే నేను కూడా ఫార్మింగ్ చేస్తున్నాను. ఇక్కడనేమో ఇక డైరెక్ట్ 0.7 అని వచ్చింది. ఇంతకుముందేమో ఒకసారి అలా వచ్చి ఒకసారి ఇలా వచ్చింది. ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాల. ఇంతకుముందు ఒకసారి ఏమో 0.22 అది వచ్చి మళ్ళీ అట్లా కంటే రెండోసారి కూడా మన బ్లాక్ చైన్ కాల్ వచ్చింది. బట్ ఇక్కడనేమో ఒక వ్యాలెట్ ఒకేసారి వచ్చింది. ఒక వ్యాలెట్ 3 వ్యాలెట్ చేశాను. ఒక వ్యాలెట్ డైరెక్ట్ వచ్చేసింది, బట్ మిగతా 2 వ్యాలెట్లకి P2P వచ్చినప్పటి నుంచి 2 సార్లు తీసుకుంటుంది సార్, అప్పుడప్పుడు ఒకటేసారి తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 3 చేశాను కదా, రెండింటికి ఒకటేసారి తీసుకుంది 0.08. ఒక్కదానికి మాత్రం 2 సార్లు తీసుకుంది. యాక్చువల్లీ 2 సార్లు తీసుకోవాల్సిందే, 2 సార్లు తీసుకోవాల్సిందే కానీ మరి ఏమో. సో అదే డౌట్ వచ్చింది సార్. ఓకే, ఎర్లీ బర్డ్ P2P వచ్చినప్పటి నుంచి తీసుకుంటుంది సార్. 2 సార్లు తీసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే లోపలికి వెళ్ళి తేవాలి కదా, వాళ్ళు బయటకు వెళ్ళి తేవాలి, మళ్ళా చేయాలి. బయటకు అంటే వెళ్ళి ఇంతకు ముందు మనం నార్మల్ ఫార్మింగ్ స్టేకింగ్ చేస్తే అదే ₹2 కట్ అవుతుండే కదా సార్. కానీ ఈ P2P లో బై అండ్ సెల్ రికార్డింగ్ అనేది ₹8 తీసుకుంటుంది సార్. అది 8 టోటల్ 10 రూపీస్ వరకు కూడా పడచ్చు. చెప్పరా, 2 సార్లు ₹10 పడుతుంది. అది ఒక ₹2, ఇది ఒక ₹8. 8 రూపీస్ అనమాట. 10 రూపీస్ కూడా పడచ్చు. కరెక్టే. సో ఇక్కడ 0.08 రికార్డ్ కూడా అవుతుంది అక్కడ బ్లాక్ చైన్ లో. చూపిస్తుంది సార్. అది ఇప్పుడు మనము కట్ అయింది, అక్కడ నాకు ఇంత కట్ అయింది, ఎందుకు కట్ అయింది అని మనం చూసుకుంటే కూడా పూర్తిగా డీటెయిల్ అవడం జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడే చూద్దాం. మనము ఇప్పుడు బిఎన్బిలోకి వెళ్ళి మనకు కూడా కట్ అయింది హిస్టరీలో ఉంటుంది కదా. ఇది 0.07 మనకి ఇక్కడ చూపిస్తుంది. 0.08 కట్ అయింది. ఈ వి బ్లాక్ చైన్ లో మనం క్లిక్ చేస్తే వెంటనే డైరెక్ట్ ఇది అక్కడ తీసుకెళ్తుంది. చూడండి సార్, ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఎంత కట్ అయింది అనేది కూడా. ఇక్కడ పీబీసీ మెడల్లో సహా ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నాకు ఇప్పుడు $1147 కట్ అయినాయి. కరెక్టే సార్. తర్వాత దాని వర్త్ $10. ఇక ఇచ్చే వ్యక్తికి కూడా చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళకి మరి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం 1090 వస్తాయి, 9.50 పీవీస్ మెటా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి సార్, ఇక్కడ ఇవన్నీ కూడా ఇది మరి సార్ అవును, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇది మంచిగా ఉంది. ఎవరికి ఏ వ్యాలెట్ కి వెళ్తుందా అనేది కూడా మనకు అడ్రస్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు అదే మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పీడ్ గా అవుతుందో లేదా అది మనకు తెలియదు సరిగ్గా. మనకు తెలియదు. అది అవును, నిజమే అన్నట్టుగా. వాళ్ళకి వెంటనే అవుతుందా మరి ఏంటి అనేది మనకు తెలియదు. వీళ్ళు గ్యాస్ లిమిట్ యూసేజ్ బై ట్రాన్సాక్షన్ ఇది ఒకసారి చూడండి. బర్నింగ్ ఫీజు ప్రతిదీ కూడా ఇందులో మనకు ఇంకా అన్ని కూడా ఇక్కడ ఇచ్చినట్టు కనబడుతుంది. అక్కడ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ గ్యాస్ లిమిట్ అండ్ యూసేజ్ బై ట్రాన్సాక్షన్.
సో మరి 90 అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినట్ట ఏంటి అర్థం అదర్. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మనము ఈ క్లిక్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇది మనది కాదేమో, ట్విట్టర్ వాళ్ళది. ఓకే, వదిలేసేద్దాం దాన్ని. సో ఇక్కడ ఇది మాత్రం మనది, గ్యాస్ ఫీజు అది ఇదంతా కూడా. ఇక్కడ మోర్ డీటెయిల్ మనకు అవసరం లేదు. So private note. To access the private note future, you must be logged in. What is this? Private note. Okay, logged in. ఓహో, అచ్చా, ఇది క్రియేట్ చేసుకోవాలవచ్చు. ఇది బిఎస్ఎస్ కాన్. అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు. సైన్, ఓకే, ఒకసారి సైన్ అప్ చేద్దామా, సైన్ ఇన్ చేయాలేమో. అచ్చా, ఆల్రెడీ ఉన్నట్టయితే సైన్ ఇన్, కొత్తది అయితే సైన్ అప్. ఇట్లా యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ అడ్రస్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అగ్రి. సో క్రియేట్ అంటే బిఎస్ఎస్ కాన్లో కూడా ఇలా ఇస్తున్నాడా సార్ ఇది మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి? అవును సార్, అకౌంట్ ఉంటుంది అక్కడ. మన గూగుల్ తోని లింక్ అప్ కావాలి. అది అవసరం లేదు సార్, మనకు బయటకు వచ్చేయాలి. అవసరం లేదు కదా ఇది, ఎందుకులే, అవసరం లేదు సార్. అవసరం లేని దాన్ని మనకి ఎందుకు, అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో ఉన్నాయి అక్కడ. అవును సార్. ఓకే, సో ఎనీవే ఇంకా ఇప్పుడు ఇక్కడ పీవీసీలు అయితే కట్ అవ్వలేదా? కట్ అయినాయి సార్, కట్ అయినాయి. ఓకే, హిస్టరీ చూసుకుంటే పీవీసీ మెట ఇది ఏంటి సార్? ఇది రిసీవ్ పీవీసీ ఎప్పుడు? ఎస్టర్డే. ఓకే, ఇది ఎస్టర్డే. ఓకే, ఇంకా పీవీసీ మెట కట్ అవ్వలేదా ఇక్కడ? సో ఇక్కడ $6 692 ఉన్నాయి, కానీ కట్ అయ్యాయి. మనకి ఇక్కడ ఇప్పుడు చూపిస్తుంది కానీ కట్ అయినాయి సార్. పీవీసీ మీటర్ కట్ అయినట్టే. 692 మాత్రమే ఉన్నాయి పీవీసీ మీటర్లు. సో మనం అనుకుంటున్నాం ఇంకా కట్ అవ్వలేదని, కానీ కట్ అయినట్టే. ఇది ఇక్కడ 1840 లేవు పీవీసీలో. సో ఇక్కడ మనకి ట్రస్ట్ వాలెట్లో ఈరోజు ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. ఇవన్నీ రావద్దనుకుందాం అంటేనేమో ఇక్కడ హైడ్ చేస్తేనేమో హైడ్ యాక్సెస్ టు 01. ఓకే, ఇలా చేసుకోవాలి, బెటర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి సార్, బాగుందా సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నన్ను అడిగినారు కదా, సార్ నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవి 4 మాత్రమే కావాలా అన్నారు. ఏం చేయాలా? చూడండి సార్, ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చాలా చాలా తక్కువ యూఎస్డిటీ, చాలా చాలా తక్కువ. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఇవన్నీ వస్తాయి సార్. ఇవి చూడండి సార్, అన్నీ వచ్చినాయా? అన్నీ వచ్చినాయి కదా సార్, ఇవన్నీ వస్తున్నాయి, ఇట్లా ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఏదో టీవీఎఫ్టీ కూడా 2000 సంథింగ్ ఉంది, ఇక్కడ 0 చూపిస్తుంది. ఇంకా ఇది కూడా మరి కొంతమంది టీవీఎఫ్టీ కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఈ సమయంలో ఏముంటుంది, మళ్ళీ దీని వాల్యూ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా కనబడుతుంది. దీని వాల్యూ ఇక్కడ కనబడ్డప్పుడు ఇది కూడా బిఎన్బి అంట, బిఎన్బి నెట్వర్క్ అంట, ఐ డోంట్ నో. సో ఏది ఏమైనా నో ప్రాబ్లం. సో ఎప్పుడో స్టాప్ చేసాం దీన్ని, ఎప్పుడు ఆగస్టు 28 సంథింగ్ 5 USDT ఉండాలి. ఇప్పుడు దాని వాల్యూ చూపించట్లేదు, అంటే ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. నో ప్రాబ్లం, లిమిట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీరు నన్ను అడిగారు ఒకరోజు, ఇది చాలా వస్తున్నాయి సార్, ఇవన్నీ నాకు వద్దు అని అన్నారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్ ఉంది కదా, సెండ్, ఫండ్, స్వాప్, సేల్, ఎర్న్ ఉంది పైన. సో ఇక్కడ సెండ్ కింద క్రిప్టో ఉంది, క్రిప్టో పక్కన వెచ్ లిస్ట్ ఉంది. ఓకే, వెచ్ లిస్ట్ పక్కన ఎన్ఎఫ్టీ ఉంది, ఎన్ఎఫ్టీ పక్కన అప్రూవల్ ఉంది, అప్రూవల్ పక్కన ఈ టైం రన్ సంథింగ్ హిస్టరీ ఉంది. దాని పక్కన చూడండి, అది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి సార్. హైడ్ అసెట్స్ 0.01 వాల్యూ, అంటే ఇంత తక్కువ ఉన్న వాల్యూలో నాకు కనబడాల్సిన అవసరం లేదు అని అనుకునేదాన్ని మనం ఇట్లా క్లిక్ చేస్తే, ఈ మేల్ క్లిక్ చేస్తే ఇవాళ క్లిక్ చేసి ఇలా బయటకు వస్తే, ఓకే, ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, ఓన్లీ 4 మాత్రమే కనబడుతున్నాయి. ఏమేమి కనబడుతుంది, వీటికి వాల్యూ కొంచెం ఉంది. కొంచెం అంటే పీవీసీ ఏమో
$15 వర్త్ చూపిస్తుంది ఇక్కడ. ఏదో పర్ప్ సంథింగ్ అంట $3 వర్త్, ఏదో ఐసీ అంట $2, ఏదో బిఎన్బి అంట $0.35 చూపిస్తుంది. అలా మీరు ఎప్పుడన్నా అరే ఇంకా చాలా ఉండేదా నా కాయిన్స్ ఏమి నేను పరేషాన్ అవ్వకూడదు. ఇక్కడ ఏం చేయాలి, ఇదో మళ్ళీ చెప్తున్నాను, ఇక వాచ్ లిస్ట్, ఎన్ఎఫ్టి, అప్రూవల్, అదొక హిస్టరీ, దాని పక్కన లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకున్నప్పుడు మీ అసెట్లు మళ్ళీ ఈ హైడ్ అనేది తీసేసారనుకోండి. ఓకే, ఇప్పుడు హైడ్ ఎన్ఎఫ్టీ అని అనుకోండి, ఎన్ఎఫ్టీకి సంబంధించిన అన్నీ కూడా వెళ్ళిపోతాయి, కనబడాయి ఎన్ఎఫ్టీ. సో ఇక్కడ మనము ఇక్కడ మిగతా చూడేవి కనబడుతున్నాయి, అది కాదు మనం చేయాల్సింది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇవి రెండు కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్తే చూడండి చాలా నాలుగు కనబడుతుంది చూడండి. ఓకేనా, ఎన్ఎఫ్టీ కూడా కనబడదు మీకు ఇప్పుడు. ఇక్కడ ఎన్ఎఫ్టీ ఆల్రెడీ మీ దగ్గర లేదు కనుక మన వ్యాలెట్లో నాకు కావాలని పెట్టుకునే అవసరం మనకు లేదు. సో ఎన్ఎఫ్టీ కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ క్రిప్టో, వాచ్ లిస్ట్ మధ్య ఆ తర్వాత ఎన్ఎఫ్టీ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు లేదు, ఎందుకు, దీన్ని హైడ్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఎన్ఎఫ్టీకి సంబంధించిన కూడా ఎన్ఎఫ్టీ కనబడుతుంది చూడండి. క్రిప్టో, వాచ్ లిస్ట్ అండ్ ఎన్ఎఫ్టీ. సో ఇప్పుడు ఎన్ఎఫ్టీలో మనం చేయట్లేదు కనుక అసలు అవసరమే లేదు అని అడిగితే, ఓకే మీరు కావాలని కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మీకు ఏ అసెట్లో వాల్యూ ఉన్నా, అంటే ఎంత అసెట్ ఉన్నా దాని వాల్యూ ఉంటేనే ఇది కనబడుతుంది. ఓకే, సో ఇది ఒకటి అయిపోయింది. ఎందుకు మాట్లాడినంటే ఎంతసేపు ఇక్కడ ఉండమని చెప్పేసి నేను ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అయ్యానా లేదా అనేది చూసుకోవడానికి ఎంతసేపు మాట్లాడాను. అక్కడ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, సో ఇప్పుడు బిఎన్బి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంకా చాలా డీటెయిల్ ఇచ్చినట్టుగా మొన్న మనం ఎవరో చదివాం, ఎక్కడ ఇచ్చారు అది. ఎందుకంటే నేను అది తీసుకురాకపోతున్నా ఇది తీసుకురాకపోతున్నా అన్నట్టుగా ఫుల్లీ సెక్యూర్ డేటా, ఎవ్రీ ట్రాన్సాక్షన్ పీవీసీ మెటా మోడ్ త్రూ స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్. ఇదంతా కూడా పాతగా అనిపిస్తుంది. కమ్యూనిటీ నెట్వర్క్ పీవీసీ మెటా స్మార్ట్ టోకెన్ పవర్డ్ బై ద పీపుల్. ఎస్, ఇది పాతగా ఉన్నట్టున్నది. క్విక్ లింక్. ఓకే, ఎనివే నో ప్రాబ్లం ఉన్నది. మనము ముందుగా కనెక్ట్ వ్యాలెట్. సో టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం. ఓకే, ఇది కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ ఇందాక మనం ఎర్లీ బర్డ్ యాడ్ ఫార్మింగ్ చేసాం, ఇంకా కూడా పెండింగ్లో ఉంది. ఇది అప్రూవ్ అయ్యేంత వరకు మనకు, అందుకే అక్కడ చూపించట్లేదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఎర్లీ బర్డ్ షేర్స్ క్లిక్ చేశాను. సో ఇట్లా అయితే రాదు, ఎర్లీ బర్డ్ కనబడదు సార్. మేబీ నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళాలి, చూద్దాం మరి వస్తుందా రాదా. ఓకే, రావట్లేదు ఇక్కడ, దేని మీద క్లిక్ చేసినా కూడా కనబడట్లేదు. ఇట్లా ఎర్లీ బర్డ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. రిఫరల్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది కనబడుతుంది, కానీ అసలు ఇవి ఎవరికైనా టచ్ అవుతున్నాయి సార్. మీరు నాకు స్క్రీన్ షాట్ చేయకుండా కానీ ఎలిజిబుల్, ఈ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ ఎక్స్పైర్డ్ ఎవరికైనా టచ్ అవుతున్నాయి ఒకసారి చూసి చెప్పండి సార్. నాకైతే అవ్వట్లేదు కదా. మీరు స్క్రీన్ షాట్ చేయకుండా ఇవి టచ్ అవుతున్నా లేవు ఒకసారి చెప్పండి సార్. ఇది ఎక్స్ప్లోర్, ఎగ్జిక్యూట్, ఎక్స్పైర్, ఈ మూడు మీకు కనబడుతున్నాయా? మీకు అంటే ఓపెన్ అవుతున్నాయా క్లిక్ చేస్తే అని? మీ వ్యాలెట్లో ఓపెన్ చేసుకుని ఒకసారి చూసుకోండి ఓపెన్ అవుతుందా లేవనేది. ఓకే, నాకైతే ఓపెన్ అవుతున్నట్టు అనిపించట్లే. వీటితో అవసరం కూడా లేదేమో ఇప్పుడు, తెలీదు. ఓకే, ఇది ఫార్మింగ్ చూడొచ్చు. రివార్డ్ సమ్మరీ సార్ అవుతుంది, ఓపెన్ అవుతుంది సార్. ఓకే ఓకే అవుతుంది సార్.
ఓకే, అయితే పర్లేదు. మరి ఇది ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ ఎడ్ల బొడ్లోకి వెళ్ళి ఎడ్ల బొడ్డుకి వెళ్ళాను. ఇక్కడ రిఫర్ ఫామ్ క్లిక్ చేశాను. ఎగ్జిక్యూట్లో క్లిక్ చేసిన పట్ల ఎలిజిబుల్ మీద క్లిక్ చేసిన పట్ల అచ్చా ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఏమీ లేదన్న అంటే ఏమీ లేదు కావచ్చు, అందుకే లేనట్టుంది ఓపెన్ కదా అవ్వట్లేదు. సార్, లేనట్టే ఉంది. లేనట్టుందా? ఉండద్దు, అట్లా ఉండదు సార్. ఎందుకంటే మనం రీసెంట్లీ కూడా చేసినట్టు అనిపించింది నాకు, అందుకు ఒకసారి ఫార్మింగ్ స్టేటస్ లో చూడండి. ఫార్మింగ్ స్టేటసా? ఎందుకంటే ఇది ఉమ్. ఈ ఐడికి ఫస్ట్ రోజు మనకు అప్డేట్ వచ్చిన ఫస్ట్ డే ఫార్మింగ్ ఫస్ట్ డే స్టేటస్ 2022 23 3 ఫస్ట్ డే చేసాం ఉంది సార్. సార్ ఫార్మింగ్. ఓకే. ఫార్మింగ్ ఉంది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఉన్నదని చెప్పి పక్కా చెప్తున్నానంటే సార్, ఇది ఈ వ్యాలెట్కు ఫస్ట్ డే లైవ్లో చేసింది ఇదే ఐడి. ఓకే, మాకైతే ఓపెన్ అవుతుంది సార్, ఓపెన్ అవుతుందా? అవుతుంది. రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. ఇట్లా రీప్లేస్ చేశాను. తర్వాత కింద ఇది కూడా నొక్కాను, ఫార్మింగ్ డాట్ ఐఓ అనేది. ఇప్పుడు ఎలిజిబుల్ క్లిక్ చేశాను, రాలా. ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను, రాలా. అక్కడ కలర్ మారుతున్నట్టు అనిపిస్తుంది నాకు, కానీ రావట్లేదు. అదే వేరే వ్యాలెట్ మారుతుందేమో చూడండి సార్, ఒక్క మాకైతే నిమిషం. మారుతుంది. ఓకే, ఇది లాగౌట్ చేశాను. ఒక 1 minute సార్, లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంకా ఇప్పుడు సార్ ఎందుకు నాకంటే సో ఇంకా చాలా చేంజెస్ వస్తాయి సార్, ఇంకా కూడా చేంజెస్ రాబోతున్నవి. ఓకే, ఎట్లా పడుకుని క్లిక్ చేశాను. నాకు ఎందుకు రావట్లేదు ఇది? రావట్లేదు సార్ అది. నాకు రావట్లేదు. వేరే వ్యాలెట్ చూడండి. వేరే వేరే చూద్దామంటారా? ఓకే, లాగౌట్ చేశాను. వేరే వాటికి వెళ్దాం. ఓకే, ఓకే, కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం డైరెక్ట్గా ఎర్లీ బర్డ్. ఓపెన్ అవ్వట్లేదు సార్ అక్కడ, అది నాకు ఈ వ్యాలెట్లో కూడా ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఎర్లీ బర్డ్ చూస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్దేమో అని, అక్కడ ఆ ప్లేస్లో మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. మీకేమో ఓపెన్ అవుతుంది, నాకేం ఓపెన్ అవ్వట్లేదు. సో ఓకే, ఇక్కడ మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్కి వెళ్దాం. సంథింగ్ హ్యాపెనింగ్. ఇక్కడ రివార్డ్ ఎంతగానో రాకూడదు, ఎందుకో రివార్డ్ అనేది చాలా వచ్చి ఉంటుంది. బట్ అది ఏ విధంగా ఇస్తుంది అనేది కొంచెం అందరికీ కూడా చేంజెస్ అవుతుందా, లేకపోతే నాకే చేంజెస్ అవుతుందా అనేది కొంచెం చూసుకోండి. రివార్డ్ అనేది చాలా ఫాస్ట్గా ఇక్కడ గెయిన్ అవుతున్నట్టుగా కనబడుతుంది సార్. ఇక 100 1000 కావాలన్నట్టునా? అంటే ఇంతకు ముందు మనకు వచ్చినట్టుగానే వస్తుంది రివార్డ్, అలా కాకపోతే మనకు బ్యాలెన్స్ మాత్రమే చూపెడుతుంది ఇక్కడ.
ఆహాహాహా. 1063 అలా మనకు బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో అంత చూపెడుతుంది. ఉమ్. కానీ దానికి డబల్ మనకు రివార్డ్ లో యాడ్ అవుతుంది సార్. ఇందాక ఒకసారి గణేశ్వర సార్ ఏమన్నారంటే అయితే ఒకసారి నాకు ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. నేను మధ్యాహ్నం నేను జాబ్లో ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నాను. సో బట్ ఆ సార్ చూపించింది ఆ సార్ చెప్పింది ఏంటంటే ఓకే ఇక్కడ ఏం రాశారంటే ఈ సారు ఫార్మింగ్ చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. నిన్నట 775.47 ఉండేదంటే ఈరోజు 756.43 ఉందంట. అంటే డిఫరెంట్ 19 USDT. ఇది రివార్డ్ స్టేటసా లేదు ఫార్మింగ్ స్టేటస్ దగ్గర చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే అలా నాకు 3 అకౌంట్లకు అలానే వచ్చింది డిఫరెన్స్. సో 19 డిఫరెంట్గా వచ్చినట్టుగా అతను చెప్పాడు. మరి ఇది నేను అన్నాను అది రెండో చూద్దామని. ఇప్పటికైతే మరి నేనైతే చెక్ చేస్తాను చెప్పాను. నాకు ఇంకో వ్యాలెట్లో కూడా సార్ అంటే పీటీపీ వచ్చినప్పటి నుంచే చెక్ చేస్తున్నా సార్. అన్ని వ్యాలెట్లలో కరెక్ట్ గానే వస్తుంది. ఓకే అట్లనా. ఓకే ఓకే సో మనకు ఇవాళ చూపెట్టేది మనం చేసిన దాంట్లో ఎంత రివార్డ్ మిగిలి ఉంది అనేది చూపెడుతుంది. కానీ దానికి డబుల్ గానే వస్తుంది సార్. అచ్చా అచ్చా అలాగా. రెఫరల్ అవన్నీ చూసుకుంటే డబుల్ గానే వస్తుంది. ఇక్కడ ఓకే ఒక $2 మనకు కట్ అయితే అక్కడ మనకు $4 వస్తుంది సార్. ఓ అయితే మరి ఇప్పుడు రివార్డ్ నాకు $4. నాకు కొన్నిసార్లు డౌట్ వచ్చింది సార్. నేను ఇప్పుడు ఈరోజు నేను అన్ని స్క్రీన్ షాట్లు తీశాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చినట్టు కనబడుతుంది నాకు. అందుకని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఎర్లీ బర్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు ఇందాక చూసిన నేనే ఏమంటాం కదా మన తెలుగు భాషలో అవాక్కయ్యానని ఆ విధంగా చూశాను నేను ఇక్కడ. మనం 100 చేసుకుంటే 1 USDT యాడ్ అవుతుంది కదా సార్. రైట్ అంతే అంటారు అట్లా వచ్చేది. ఓకే ఓకే ఆ కటింగ్ విధంగా లేదు కదా, 15% అట్లా ఏం కటింగ్ లేదు కదా. ఇప్పుడు కటింగ్ లేదు రైట్. ఇది గ్రహించాలా. ఇంతకుముందు మనకు కటింగ్ ఉంటుండే కదా. అవును నిజం. ఇప్పుడు కటింగ్ అనేది లేదు అక్కడ. అవును సార్ అవును. అంటే నిజంగా సిస్టంలో వచ్చిన అప్డేట్లను కౌంట్ చేసుకుంటే అంటే ఉన్న ఒకే వ్యాలెట్లో సో ఎన్ని ఇచ్చారు ఇందులో చెప్పాలంటే గ్రేట్ కదా సార్. ఏం చెప్పాలంటే నాకు స్టేటస్ డేట్ ఒకటి రావాలి సార్ మనకు. ఇంతకుముందు చూపెట్టేటట్టుగా దాంట్లో ఇప్పటిదాకా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మనకు చూపెట్టాలి. అది చూపిస్తుండే మనకు ఆ డేట్ మనం ఏ రోజు చేసుకున్నాము వస్తుండే. ఇది ఇక ఏం చేశాడు మొత్తం షార్ట్ అవుట్ చేసేసాడు. చాలా అంటే షార్ట్ అవుట్ అంటే మరి మామూలు షార్ట్ అవుట్ చేయాల. అవును సార్. అది అంటే అది లేదు కాబట్టి ఇక్కడ అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. డైరెక్ట్ గా మనకు మిగిలి ఉన్న రివార్డ్ చూపెట్టి అంటే రావాల్సిందే చూపెట్టి దానికి డబుల్ గా యాడ్ చేస్తా ఉంటే అది ఎవరు కూడా గమనించట్లేదు. ఒక రోజు స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మరుసటి రోజు ఒక 2-3 days అది కండిషన్ మనం చూసుకుంటే కన్ఫర్మ్ అయిపోతుంది. నిజం అంటే అందరు కూడా చూడండి సార్. ఇక్కడ సార్ అన్నట్టు నిజంగా మీరు అన్నట్టు ఏం చేయాలంటే పబ్లిక్ ఒక 4-5 days చెక్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర టైం ఉంటే 1 week ట్రై చేయండి. ఏముంది మళ్ళీ స్క్రీన్ షాట్లు డేట్ తీసుకుంటే అయిపోయాయి. అంతే కదా సార్. అవును సార్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకున్న డౌట్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్లారిటీ వస్తుంది, క్లియర్ అయిపోతుంది. ఎర్లీ బర్డ్ లో కూడా చెక్ చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఒక 700 చూపెట్టింది అనుకోండి, దాంట్లో ఎర్లీ బర్డ్ లో 1-2 వచ్చేది ఉంటది. అది రేపు అది కట్ అయిపోవచ్చు. రైట్ అలా కూడా ఉండొచ్చు. అంటే ఒక 700 ఉందా 1000 ఉందా అనేది ఎర్లీ బర్డ్ లో మనం చూసుకోవాలి. అదొకటి కన్ఫర్మ్ ఇదొకటి రివార్డ్ లో చూసుకుంటే క్యాలిక్యులేషన్ టాలీ అవుతుంది సార్. అవును నిజమే సార్ అన్నట్టుగా ఖచ్చితంగా మనము మరి నిజంగానే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం అంటే కుదరదు. ఎందుకంటే మనం జాబ్ చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. సో ప్రతి చిన్న దానికి మనం గుర్తుపెట్టుకోము.
సో ఇలా స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. అవును సార్, అవును. ఒక్క నిమిషం, ఈ ఎల్లుబడ్డు టైం అయిపోయింది, మనది టైం ఆల్రెడీ అయ్యింది. సో ఎల్లుబడ్డు అయింది అనుకుంటే ఇంకా కానట్టుంది. అవి పెండింగ్లో ఉన్నాయి. అప్రూవల్ అయిపోతే పీవీసీ ఇక్కడికి కట్ అయినాయి, కానీ అక్కడికి వెళ్ళిపోలేదు. అది వెళ్ళిపోతే మనకు ఒక ఫార్మింగ్ అయిపోతుండే. షర్ట్ బ్యాగ్ నొక్కదా. token staking type token farming. నేను ఇంకో అకౌంట్ కూడా చూశాను సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ మాకు ఓపెన్ అవుతుంది. ఎర్లీ బర్డ్ స్టేటస్ ఎలిజిబుల్ ఎగ్జిక్యూటెడ్ ఎక్స్పైర్ ఓపెన్ అవుతున్నాయి సార్. ఓకే ఓకే, అయితే ఓపెన్ కాబట్టి చూద్దాం. update ఎందుకంటే అవ్వచ్చు. నాకు నిన్న మొన్న కూడా ఓపెన్ అయింది, బట్ ఇవాళ మేబీ అదే. ఏమైనా అప్డేట్ జరిగిందేమో. సో యాడ్ ఫార్మింగ్ ఇది ఇందాక చేసాం కదా, అది కూడా ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. చూద్దాం. ఇవి ఏది ఫార్మింగ్ ఏదైతే మనం చేసామో అవి స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి ఇంకా. అంటే అక్కడ పీవీసీ కట్ అయింది, బట్ ఇక్కడ ఇక్కడ మనకి pending ఇంకా కనబడుతుంది యాడ్ సార్ అవ్వలేదు మనకు. అనమాట. చాలా సేపటి వరకు ఇక్కడ పెండింగ్ కనబడుతుంది. అందులో మనకు ఫార్మింగ్ ఎలిజిబుల్ స్టేటస్ లో కనబడుతుంది సార్. ఇప్పుడు ఇది దీన్ని నార్మల్ ఫార్మింగ్ చేసాము, ఎక్కడ కనబడుతుంది సార్ ఇప్పుడు? అక్కడే చూసుకోవాలి సార్. దీని పైన ఎర్లీ ఎర్లీబర్డ్ స్టేటస్ లోనా? ఓకే, ఎర్లీబర్డ్ స్టేటస్. కానీ ఎందుకు నాకే ఏం కనబడుతుంది అంటారు అయితే? చూడండి, ఎర్లీబర్డ్ స్టేటస్ నాకు ఈ మూడు టచ్ అవ్వట్లేదు అనమాట. అదే సార్, అదే. క్లిక్ అవ్వట్లేదు. సరే చూద్దాం. ఇది మనకు టైం కూడా అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ టైం అయింది సార్. సో డే పార్ట్నర్స్ ఇంకా మరి ఏంటి విషయాలు? టైం కూడా అవుతుంది మరి. ఓకే సార్, ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అది బంద్ చేస్తారు మరి, ఇక్కడ అన్నీ ఓపెన్ అవుతుంది కదా అని చెప్పేసి సమ్మర్లో చూపిస్తారో తెలియదు. చూద్దాం దీని సంగతి. ఓకే మరి పార్ట్నర్స్, మరి ఇక టైం అయితే మరి చాలా అయింది. సో మీరు ఏదైనా మాట్లాడితే కనుక దీన్ని పొగిడించి ఇంకేదైనా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇక్కడ అందరు కూడా సైలెన్స్ ఉన్నారు కనుక మరి. సో మరి రేపే కలుసుకుందాం అందరం ఇక్కడ మరి. ఓకే, నరేందర్ సార్ ఎంటర్ చేశారు. ఐ థింక్ రివార్డు తగ్గింది అని చెప్పి చూపించింది కూడా అవుతుంది. అది మరి ఎవరికైనా తెలిసేమో అన్నట్టుగా ఎంటర్ చేసినట్టు. మీరేం సార్? నరేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. చెప్పండి సార్. సార్ అదే సార్, అంటే రివార్డ్ స్టేటస్లో మనకు కరెక్ట్గానే ఉంది సార్. 2.6 నాకు రివార్డ్ వచ్చేది కరెక్ట్గానే అక్కడ ఉంది. 311 నుంచి 314కి వచ్చింది. ఇక్కడ కాకపోతే ఏంటంటే 775 నుంచి 756కి వచ్చింది సార్. అంత డిఫరెన్స్ చూపించింది కదా, అది ఎందుకని సార్ నా డౌట్ అంతే. అలా నాకు 3 అకౌంట్స్ అలానే చూపించింది సార్. ఈ రోజు వరకే సార్, నిన్నటి వరకు బాగుంది, ఈ రోజే సార్ అట్లా జరిగింది. ఇది
అదే ఇందాక మీ గురించి కూడా నేను చెప్పాను, ఇక్కడ మాట్లాడినాను. ఎస్ సార్ ఇంతకుముందు చూసాను. మీరు రమేష్ సార్కి మీరు ఆ, చెప్పింది అర్థం కాలేదు కదా సార్. రమేష్ సార్కి అంటే సార్ ఏం చెప్పిండు అంటే 4 days నుంచి చెక్ చేస్తానని చెప్పింది, కానీ ఎక్కడ వరకు కరెక్ట్ గానే వచ్చింది సార్. ఈ రోజు వరకు అలా వచ్చింది. ఉమ్. స్క్రీన్ షాట్ ఈ రోజు స్క్రీన్ షాట్ పెట్టాను సార్ నేను. అవునవును అవును, అర్థమైంది. అది లిఫ్ట్ ఎందుకు కట్ అయింది అనేది మీకు అంటే రేపు కూడా చూద్దాం సార్. అది అది మీరు రేపు కూడా అబ్జర్వేషన్ చేయండి అందుకే సార్ ఈ రోజు కూడా దాన్ని. నేను రేపు చూద్దామని. ఉమ్, అదే అంటున్నాను. నిన్న చూసారు, ఈ రోజు ఉంది మీ దగ్గర, రేపటిది కూడా స్క్రీన్ షాట్ చూద్దాం. ఎస్ సార్ నాకు అలా 3 accounts అలానే వచ్చింది సార్ నాకు. ఉమ్, అంటే ఇంక చూద్దాం మీ అది. చాలా మంది ఉమ్, చూడాలి కాబట్టి ఏమన్నా మేబీ తెలియదేమో సార్, మేబీ సార్ వాళ్ళకి. చూసుండరు అట్లా. మరి చాలా ఒకసారి సార్, చాలా ఉమ్, డిఫరెన్స్. 19 అంటే మరి ఎక్కువ అవును. సార్. ఒకసారి రేపు ఏం చేస్తామంటే, రేపు స్క్రీన్ షాట్ కూడా పెడితే రేపు మనము స్క్రీన్ షేర్ చేసుకుని చూద్దాం అది ఏంటి ఇంకా తెలియదు ఏమైంది అనేది. సరే ఉమ్, సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే నో ఓకే సార్. ప్రాబ్లం. చూద్దాం సార్ దాన్ని. ఓకే, సో డోంట్ వరీ సార్. సో బీటీసీ చాలా తగ్గింది ఇప్పుడు, చాలా అంటే చాలా తగ్గింది బీటీసీ ఇప్పుడు. జస్ట్ అందరు చూసుకోండి. మళ్ళీ అంటే క్రాస్ వచ్చిందా సార్ మార్కెట్? ఐ డోంట్ నో, మేబీ ఇంతకుముందు న్యూస్లో కూడా చూసాను తగ్గుద్ది అని, మరి నిజంగానే తగ్గింది. ఓకే, సో నో ప్రాబ్లం, ఏది ఏమైనా. సో మరి అందరు సైలెన్స్ ఉన్నారు కనుక సో ఇక్కడ మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. టైం అయింది కూడా, టైం కూడా చాలా అయింది. సో ఎవరన్నా మీకు డౌట్స్ అనేది ఏదైనా మాట్లాడేటట్టు ఉంటే కనుక మనం ఎక్కువ తీసుకుందాం కానీ, సో ఎవరైనా అందరు కూడా సైలెన్స్ ఉన్నారు కనుక మరి ఇక మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. మరి రేపు మళ్ళీ ఇదే టైంకి అంటే 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. ఇక్కడ పిఎన్ఆర్ సార్ వచ్చారా? వెల్కమ్ సార్, చెప్పండి. పిఎన్ఆర్ సార్ చెప్పండి, పిఎన్ఆర్ సార్తో మాట్లాడి మనం మళ్ళీ క్లోజ్ చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యా, రాజ్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇందాక ఓపెన్ అవుతుందని చెప్పడానికి. ఓ, రెండవది మనకి డైలీ ఏదైతే వస్తుందో అది మైనస్ అవుతుంది సార్. అంటే వచ్చేది మైనస్ అవుతుంది తెలిసిన విషయమే, కానీ ఈసారి ఏమన్నారు ఇప్పుడు ఇందాక నరేందర్ అని, సో 19 మైనస్ అయింది అంటుండే ఒక వ్యాలెట్ లో, అందుకని 90 అంటే పర్ డే ఎంత వస్తుందో, ఒక 3 days నుంచి కానీ అవ్వకపోతే అది మైనస్ అవుతుంది. ఒక్కొక్కసారి వచ్చేది అదే సేమ్ డే మైనస్ అవ్వకపోతే కూడా ఆ, 3 రోజులకు ఒకసారి. ఇంతకుముందు ఎట్లా అంటే మనకు వచ్చేది కూడా 3 రోజులకు ఒకసారి, ఒకసారి వచ్చేది 2 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఒకసారి. 3 రోజులకు ఒకసారి వచ్చేది. అలాగే కట్ అయ్యేది కూడా 3 రోజులకు ఒకసారి కట్ అయింది అనేది మీ ఇంటెన్షన్. అది కరెక్ట్. అది 19 అనేది ఆయన డైలీ వచ్చేది కాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని రోజులు కట్ అయిందని తెలిసిపోద్ది. అవునవునవును. సో అందుకే రేపు రెండవది, ఇప్పుడు మీరు చెప్పారు నిన్న స్క్రీన్ షాట్లు వేసారు కదా ట్రస్ట్ వాలెటెడ్ అప్డేట్లు, అది కూడా మీది ఐఫోన్ అవటం వల్ల, అంటే మిగతా వాళ్ళ ఐఫోన్ ఓపెన్ అవుతుందో తెలియదు కానీ, ఎందుకంటే అప్డేట్ అయితే మాకు కూడా ఓపెన్ అవుతుంది కదా సార్. రైట్ రైట్ రైట్, ఇప్పుడు బాగా చెప్పారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందుకే అలా అపోలాజీ ఇచ్చారు, ముందుగానే ఇచ్చారు. అవును సార్, నేనే ఇచ్చాను, నేనే మర్చిపోయాను. అదే సార్, అంతే. ఈ 2 విషయాలు చెప్పడానికి సార్. ఓకే ఓకే ఓకే. రమేష్ సార్, రమేష్ సార్ మీరు అనేది కూడా కరెక్టే, మీకు ఓపెన్ అవుతుంది, నాకు ఓపెన్ కాదు. కరెక్టే సార్, ఎందుకంటే వాళ్ళు ముందుగానే నాకు అపోలజీ ఇచ్చారు. ఏమంటే మీకు కొంచెం ఓపెన్ కాకపోవచ్చు, అప్డేట్ చేస్తున్నాను నేను అని చెప్పడం జరిగింది. అది అప్డేట్ నుంచి బయటకు ఏది అప్డేట్ వచ్చినా కూడా సార్ ఫస్ట్ లోనే చేంజ్ అవుతుంది ముందుగా, తర్వాత అన్నింటిలో. ఓకే, ఆ చేంజ్ బయటకు వచ్చిన తర్వాత అందరికి ఓపెన్ అవుతుంది. ఓకేనా సార్? సో నేను ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే అందులో ఓపెన్ చేసి చూస్తాను. మీరు అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఈ విషయాన్ని రేపు మీటింగ్ లో మళ్ళీ చెప్తాను, క్లియర్ అయిన తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీస్ పీస్ఫుల్ ఎవరన్, జై పీస్ సార్. సెషన్ కరెక్ట్ అవుతుంది, రేపు 9:40 మీట్ అవుతుంది. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సార్ 1 minute సార్. చెప్పండి సార్. సార్ పిఎన్ఆర్ సార్ చెప్పారు కదా 3 days 4 days ఒకేసారి యాడ్ అయిందని, మనకు అలా చూసుకోనికి కూడా ఛాన్స్ లేదు కదా సార్. మనకు ప్రతిరోజు మన కాలిక్యులేషన్ అండి. ఇప్పుడు ఈ రోజు ఎంత ఉందో రివార్డ్ అనేది రేపు ఎంత యాడ్ అవుతుంది, ఈ రోజు స్క్రీన్ షాట్ తీసుకుంటారు సార్.
రేపు వాల్యూ చూస్తారు, ఇందులో నుంచి అది మైనస్ చేసి 19/డివైడెడ్ బై చేస్తారు. సార్ డైలీ రివార్డ్ నాకు యాడ్ అవుతుంది, కాకపోతే ఏంటంటే ఎస్టర్డే వరకు కరెక్ట్ గా ఉంది ఫార్మింగ్ స్టేటస్ గానీ రివార్డ్ స్టేటస్ గానీ. ఈ రోజు అదే వరకు సార్. ఏమంటే ఫార్మింగ్ స్టేటస్ లో ఒక్కటే చేంజ్ వచ్చి అక్కడ రివార్డ్ ఎంత రావాలో అంతే వచ్చింది, 2.6 వచ్చింది. నరేందర్ సార్ రేపు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవాళ ఎర్లీ స్క్రీన్ షాట్ బర్డ్ తీసుకోండి. స్టేటస్ లో కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఆ, ఎర్లీ బర్డ్ స్టేటస్ లో ఎంత ఉంది, 1000 ఉందా 1200 ఉందా అనేది అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు. ఓకేనా సార్? రేపు అనేది క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అట్లా ఇంకా అవును 3 సార్. రోజులు మనము చూద్దాం సార్. ఇంకొక 3 రోజులు మీరు అలా స్క్రీన్ షాట్ ఉంచుకుంటే సో మనం కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది సార్. నేను 3 days నుంచి తీసుకుంటున్నాను సార్, అందుకే కొంచెం క్లారిటీ వచ్చింది, అందుకని చెప్తున్నా. సరే ఓకే, ఇవాళ సార్ కూడా ఇవాళ తీసుకొని రేపు 10 గంటలు దాటిన తర్వాత చెక్ చేస్తే డౌట్ క్లారిటీ. రైట్ సార్, రైట్. ఓకే. ఓకే సార్. సో ఇంకా మరి సెషన్ తీసుకుందాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9 గంటల నిమిషాలు మీట్ అవుదాం. సో డోంట్ వరీ నరేందర్ సార్, మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి. అట్లా కాదు, ఎందుకంటే అలా కాకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై భీమ్ మేడం. జై భీమ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.